హలో గురుస్ అండ్ గురువీస్, అర్థమైంది. ఇన్ని డేస్ ఎడిపోయాననే కదా చెప్పుకుందాం. ఈ కబుర్లన్నీ ఇన్స్టాలో మాట్లాడుకుందాం. కానీ నేను రాకపోవడం పక్కన పెడితే ఈ గ్యాప్లో పెద్ద మూవీస్ కూడా ఏం రాలేదు. అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవిందం, ఇంతకు మించి ఏమీ లేదు. ఒకటో రెండో వాచబుల్ మూవీస్ ఏమైనా ఉంటే అది మన కమ్యూనిటీ ట్యాబ్లో చెప్పాను. బట్ లక్కీగా రాలే అని మాత్రం తిట్టుకోకండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ షో. నెంబర్ 7, ది పూల్. థాయిలాండ్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏంటి? చాలా కాన్ఫిడెన్స్గా మసాజ్ అంటారు కదా. బట్ ఈ మూవీ చూసాక ఈ మూవీ గుర్తొస్తుంది. జస్ట్ 1 hour 30 minutes ఉండే ఈ థాయిలాండ్ సర్వైవల్ మూవీ థ్రిల్లర్ లవర్స్కి బాగా నచ్చుతుంది. ఇద్దరు లవర్స్ ఒక 6 feet స్విమ్మింగ్ పూల్లో ఒక ముసలి దగ్గర ఇరుక్కపోతే ఏం జరిగింది, వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు అనేది ప్లాట్. లిటరలీ ప్రతి సీన్ క్లైమాక్స్లా ఉంటుంది. క్లైమాక్స్ అయితే హైలైట్, బట్ విజువల్స్ యావరేజ్గా ఉంటాయి బికాస్ ఇది లో బడ్జెట్ ఫిలిం. బట్ స్టోరీ ఎగ్జిక్యూషన్ అయితే టాప్ నాచ్లో ఉంటాయి. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. బట్ ఈ మూవీ అనేది ఇండియాలో స్ట్రీమింగ్లో లేదు. సో తెలుగులో ఉంది బట్ ఇండియాలో స్ట్రీమింగ్లో లేదు. సో ఎక్కడ ఉంటుందో మీకు తెలీదు అంటే ఏం చేస్తారు, ఇన్స్టాగ్రామ్లో నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి. నెంబర్ 6, దేవరా పార్ట్ 1. ఈ మూవీ గురించి మన తెలుగు వాళ్ళకి చెప్పక్కర్లేదు. చూడకపోతే చూసేయండి. ఒకవేళ చూసేసి ఉంటే ఇక్కడ ఇంకో మూవీ ఉంది, వాట్ యు విష్ ఫర్. జస్ట్ 1 hour 40 minutes ఉండే ఈ థ్రిల్లర్ ఫిలిం స్లో బర్న్ థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్స్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. రేయాన్ అనే ఒక వ్యక్తి తన ఫ్రెండ్ దగ్గరికి వేరే కంట్రీకి వెళ్తాడు. కానీ అనుకోకుండా తన ఫ్రెండ్ సూసైడ్ చేసుకొని చనిపోతాడు. ఎందుకు చనిపోయాడు, ఆ తర్వాత ఏమైంది అనేది స్టోరీ. స్టార్ట్ అవ్వడం స్లోగా స్టార్ట్ అవుద్ది. ఒక 15 minutes తర్వాత ఆ బిల్డ్ అయ్యే సస్పెన్స్కి స్క్రీన్కి హుక్ అయిపోయి ఉంటారు. సో డోంట్ మిస్ దిస్ ఫిలిం. అడల్ట్ సీన్స్ అయితే ఏమీ లేవు, బట్ వైలెన్స్ చాలా దారుణంగా ఉంటాయి. సో అదొకే అనుకుంటే వాచ్ విత్ ఫ్యామిలీ. స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ తెలుగు. నెంబర్ 5, గోలం. థ్రిల్లర్ కావాలా నాయన, క్రైమ్ థ్రిల్లర్ కావాలా నాయన, ఇన్నోవేటివ్ క్రైమ్ థ్రిల్లర్ కావాలా నాయన, అయితే మీరు గోలం చూడాల్సిందే. ఈ మూవీ జస్ట్ 2 hours ఉండే ఒక మలయాళం మిస్టరీ ఫిలిం. ఒక మలయాళం ఫిలిం 3 hours ఉంటేనే షార్ట్ ఉంటుంది అంటారు. అలాంటిది జస్ట్ 2 hours అంటే అర్థం చేసుకోండి ఎంత గ్రిప్పింగ్గా ఉంటుందో. అనుకోకుండా ఒక కంపెనీ హెడ్ తన ఆఫీస్లో చనిపోతాడు. ఈ కేసు సాల్వ్ చేయడానికి ఏసీపీ సందీప్ వస్తాడు. ఎలా చనిపోయాడు అనేది స్టోరీ. దీంట్లో కొత్త ఏముంది అని అనుకుంటున్నారు కదా. నార్మల్ థ్రిల్లర్స్కి దీనికి తేడా ఏంటంటే ఆ మూవీస్ అన్నీ అన్నిటి అనే దాని మీద ఉంటే ఈ ఫిలిం హౌ అండ్ వై అనే దాని మీద నడుస్తుంది. అండ్ వై అనే పాయింట్ అయితే మెంటల్ ఎక్కిస్తుంది. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ అయితే ఏముండదు. స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ తెలుగు. నెంబర్ 4, ARM. 2 hours 30 minutes ఉండే ఈ అడ్వెంచర్ ఫిలిం ట్రెజర్ ఫిలిమ్స్, హిస్టారికల్ ఫిలిమ్స్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. మూవీ అంతా ఒక విగ్రహం గురించి అండ్ ఒక దొంగ గురించి ఉంటుంది. అసలు ఆ విగ్రహం ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఆ విగ్రహానికి ఏమైంది అనేది ఒక 3 timelines చూస్తాం. ఒక మైథలాజికల్ ఫిలింలా స్టార్ట్ అయ్యి మధ్యలో ఒక ఫ్లాట్ లవ్ స్టోరీ ఉంటుంది. ప్లీజ్ స్కిప్ ఇట్ యా. అది అయిపోతే ఇక మెయిన్ ప్లాట్లోకి ఎంటర్ అవుతాం. అప్పటి నుండి లాస్ట్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్గా వెళ్తుంది స్టోరీ. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ డిస్నీ+ హాట్‌స్టార్ ఇన్ తెలుగు. నెంబర్ 3, వేటయాన్ అండ్ CTRL. వేటయాన్ సూర్య కేరళలోనే ది బెస్ట్ ఫిలిం అయిన జై భీమ్ ఇచ్చిన డైరెక్టర్ యొక్క సెకండ్ ఫిలిమే ఈ వేటయాన్. 2 hours 45 minutes ఉండే ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఫిలిం కాప్ డ్రామాస్, క్రైమ్ థ్రిల్లర్స్, మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఒక గౌట్ టీచర్ని రేప్ అండ్ మర్డర్ చేయబడుతుంది. ఎవరు ఆ క్రిమినల్, ఆ కేసుకి రజనీకి సంబంధం ఏంటి, లాస్ట్కి కేసు ఏమైంది అనేది స్టోరీ. బట్ ఈ మూవీని ఒక సూపర్ స్టార్ ఫిలింలా కాకుండా ఒక స్టోరీ ఓరియంటెడ్ ఫిలింలా చూస్తే మీకు నచ్చుతుంది. కానీ ఒక రజనీ స్టఫ్ అంతా కావాలి అనుకుంటే మాత్రం ఈ ఫిలిం మీకు నచ్చదు. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక టీచర్ది ఒక వీడియో అనేది ఉంటుంది. సో దాంట్లో అడల్ట్ సీన్ అయితే ఏముండదు, బట్ ఆ సీన్ కొంచెం మీకు డిస్కంఫర్ట్ చేస్తే చేయవచ్చు కొందరికి. సో అదొక 5 seconds స్కిప్ చేస్తే మూవీ అయితే హాయిగా చూడొచ్చు. సో స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ తెలుగు. ఒకవేళ మీరు ఈ మూవీ చూసేసి ఉన్నా, లేకపోతే ఇది మీ సెట్ ఆఫ్ మూవీ కాదనుకున్నా, నెక్స్ట్ మూవీ చూడండి, అదే CTRL. సో ఈ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో ఉంది. ఈ మూవీ స్టోరీ వచ్చేసి AI వర్సెస్ మన ప్రజెంట్ లైఫ్ అనమాట. సో మన ప్రజెంట్ లైఫ్లో AI ఎంత డీప్గా ఇన్సర్ట్ అయిపోయిందో అందరికీ తెలుసు. అసలు వాళ్ళ ఇన్సర్ట్ అయిన తర్వాత అది వెనకాల ఏం చేస్తుందా అనేది స్టోరీ. లిటరల్లీ ఈ మూవీ అయిపోయాక చెప్తున్నా, మీ ఫోన్లో ప్రతి యాప్కి లాక్ పెట్టేసుకుంటారు అండ్ షివర్ అవుతారు కూడా అండ్ ఆలోచనలో పడతాడు కూడా. సో అంత డీప్గా ఉంటుంది మూవీ. ఇట్స్ అ వర్తీ వాచ్ ఫిలిం. సో డోంట్ మిస్ దిస్ ఫిలిం. నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగులో ఉంది. నెంబర్ 2, సత్యం సుందరం. చాలా రేర్గా మన లైఫ్ మీద ఇంపాక్ట్ కలిగే ఫిలిమ్స్ వస్తాయి. లైక్ బలగం ఆన్ ఫ్యామిలీ, 96 ఆన్ ఫస్ట్ లవ్ అండ్ దిస్ సత్యం సుందరం ఆన్ బావా బామ్మర్ది. 2 hours 30 minutes ఉండే ఈ ఫీల్ గుడ్ ఫిలిం అందరికీ నచ్చేస్తుంది. ఇక ఫ్రెండ్స్లా ఉండే బావా బామ్మర్దులు ఆర్
బావా బామ్మడిలా ఉండే ఫ్రెండ్స్కి అయితే పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది. ఈ స్టోరీ గురించి ఏం చెప్పను, సింపుల్గా చెప్పాలంటే 1 డే ఆఫ్ బావా బామ్మడిస్. బట్ లిటరల్లీ మూవీ చూసేంతసేపు నవ్వుతాం, ఏడుస్తాం అండ్ మన పాత మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటాం. ఫిలిం అయ్యాక మన బావా బామ్మడికి కాల్ చేసుకుంటాం అనమాట. సో ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ ఇన్ తెలుగు. నెంబర్ 1 లబ్బర్ పందు. చాలా కాన్ఫిడెన్స్గా ఇది లబ్బర్ పంది మీద ఉన్న సినిమా అనుకున్నారు కదా, అస్సలు కాదు. ఈ లబ్బర్ పందు అంటే రబ్బర్ బాల్ అని అర్థం. 2 hours 26 minutes ఉండే ఈ స్పోర్ట్స్ డ్రామా ఫిలిం ఈగో మూవీస్ మీద బేస్ అయిన మూవీస్ లైక్ అయ్యప్పనం కోశం, గౌతమ్ నంద, పార్కింగ్, జులై లాంటి ఫిలిమ్స్ నచ్చే వాళ్ళకి ఈ ఫిలిం బాగా నచ్చుతుంది. స్టోరీ సింపుల్గా చెప్పాలి అంటే జెర్సీ మూవీ ప్లస్ అయ్యప్పనం కోశం ఫిలిమే ఈ లబ్బర్ పందు ఫిలిం. అర్థమైందా? ఇంకేం చూస్తున్నారు, వెళ్ళి సినిమా చూసేయండి. ఓ అర్థం కాలేదా? అర్థం కావడానికన్నా మీరు ఈ సినిమా చూడాల్సిందే. సో చూసేయండి, ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ఇన్ తెలుగు. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. 100K చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకా కొంచెం దగ్గరగా తీసుకెళ్లాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలబ్బా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లాంగ్ అవుట్ జల్సాపీడియా. టాటా, బై బాయ్.